క్రీస్తునందు దేవుని బిడ్డలారా, 62వ సంకీర్తనలో ఆ పైన రాసినప్పుడు ఇది దావీదు కీర్తన, అంటే దావీదు రాశాడనే మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ 5వ వచనం వచ్చేటప్పటికి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమా దేవుడిని నమ్ముకుని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది అనే మాట మాట్లాడుతున్నాడు. అయితే దావీదు గారు తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు, అంటే తన ప్రాణంతో ఆయన తాను చెప్పుకుంటాడు. ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నట్టు. మీరు చూడండి, ప్రాణం అంటే ఏదైనా జంతువుకి సహజంగా మనం చూస్తున్నప్పుడు ప్రాణం పోయేటప్పుడు ఎలా కొట్టుకుంటే మనకు తెలుసు. ప్రాణం కోల్పోతున్నప్పుడు, ఒకవేళ ఎవరైనా మనుషులు కూడా మనం చూసినప్పుడు వారు ప్రాణం కోల్పోయే సంఘటన చూసినప్పుడు వాళ్ళు ఎంత శరీరంలో ఆ టెన్షన్ని లేకపోతే ఆ ప్రెజర్ని వారు అనుభవిస్తారో మనకు తెలుసు. అంటే ఒకవేళ మనం దేవుడిని నమ్ముకోకపోతే మనకున్నటువంటి టెన్షన్స్ బట్టి, మనకున్న సమస్యలను బట్టి మన ప్రాణం ఏం కలిగిందంటే ఎక్కువ ఇబ్బందికి గురై, మన శరీరం ఎక్కువ ఇబ్బందికి గురై. అంటే మన శరీరం బ్రతికున్నా కూడా మన శరీరం ఒక రకమైనటువంటి ఎక్కువ టెన్షన్కి, మానసికమైన దానికి, కృంగుదలకి, రకరకాల పరిస్థితులు కారణమవుతాయి. చాలాసార్లు మానవ జీవితంలో సహజంగా ఆలోచిస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమని చెబుతారంటే, ఏదైనా బీపీ రేజ్ అయినా, కొన్ని సంఘటనలు రేజ్ అయినా నన్ను ఏమని అడుగుతారంటే, ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా మీకు అని అడుగుతారు. ఎందుకనంటే మనకున్నటువంటి ఆ టెన్షన్స్ బట్టి శరీరంలో ఏం కలుగుతూ ఉంటాయి, మార్పులు కలుగుతూ ఉంటాయి దేవుడు. అందుకనే దావీదు ఏం చెబుతున్నాడు, ఆయనకి అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేక పరిస్థితులు ఉన్నాయి. ఈ ఈ టెన్షన్స్లో ఆ ప్రాణానికి ఏమన్నా ఇబ్బంది కలిగి టెన్షన్ పడి అది బలహీనమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడు దావీదు ఏం చెబుతున్నాడంటే తనతో తాను మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా దేవుడు నమ్ముకుని ఎలా ఉండాలి, నువ్వు మౌనంగా ఉండాలి. అంటే టెన్షన్ పడాల్సిన అవసరం మనకి లేదు అనేటువంటి మాట చెబుతున్నాడు. మీరు అందుకే మీరు ఆలోచిస్తే మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు ఎక్కువగా ఆలోచించి ఏం చేసేది లేదని చెప్తారు. మీరు ఎక్కువగా ఆలోచించేవి లేదు, మీరు కొద్దిగా మూరెడు ఎత్తవలేరు, మీరు తక్కువ కాలేరని చెప్తారు. అంటే మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల మనం మనలో ఉన్నటువంటి మౌనత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆ సమాధానం లేదా ప్రశాంతకరమైన జీవితాన్ని మనం డిస్టర్బెన్స్ చేసుకుంటాం. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలంటే దేవుని దగ్గర మనం మౌనంగా ఉండాలి. రెండోది, ఎందుకు మౌనంగా ఉండాలి అంటే దేవుడు ఆ కార్యం చేస్తాడన్న విశ్వాసంతో నువ్వు మౌనంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే అవధరిగా దేవుడు ఏం చేస్తాడు, దాన్ని చేస్తాడు. దాన్ని చేసేంత వరకు దాన్ని నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నువ్వు మౌనంగా ఉండు అనే మాట చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమని చెబుతున్నాడంటే, ఎప్పుడు మన ప్రాణం నెమ్మదిగా ఉంటుందట, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అంటాడు. దేవుణ్ణి నమ్ముకున్న బైబిల్లో మాట రాయబడింది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే మన జీవితంలో మనుషులు నమ్ముకున్నాం అనుకోండి, మనకేదో సహాయం చేస్తానన్నారు చేతులు తీర్చు, లేదా సహాయం చేస్తానన్న వారు వల్ల కాదని చెప్పొచ్చు. అందుకని ఏమన్నాడంటే, నువ్వు నమ్ముకున్నది ఎవరిని? మనుషులను కాదు. ఎవరు నమ్ముకున్నావు? దేవుణ్ణి నమ్ముకున్నావు అంటాడు. అందుకే మళ్ళీ బైబిల్లో మనం చూసినప్పుడు నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సరే. అంటే దేవుణ్ణి నమ్మే విషయాల్లో కూడా క్రైస్తవులైన మనలోనే చాలా లోపాలు ఉంటాయి. మనం ఎంతగా నమ్మగలిగితే దేవుడు అంత కార్యాలు చేస్తాడు. ఒకవేళ మనం అంతగా నమ్మకపోతే దేవుని కార్యాలు ఏం చేయలేము, మనం పొందుకోలేము అని బైబిల్ మనకి సెలవిస్తారు. దీంట్లో ఆయన మాట్లాడుతూ ఆయన వల్లే మనకి ఇంకేంటంటే, ఆయన వల్ల మనకి ఏం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. అంటే ఏదైనా ఒక ఆధారం ఉందంటే మళ్ళా మనం అభివృద్ధి చెందుతామన్నా, మళ్ళా మనం దీవించబడతామన్నా, మనకున్న ఒకే ఒక హోప్, ఒకే ఒక నిరీక్షణ, ఒకే ఒక విశ్వాసం ఏంటి అంటే దేవుడు ఖచ్చితంగా మనకి కార్యాలు చేస్తారు. ఆ నమ్మకత్వం మనలో ఉంది. కాబట్టి ఇంకా మనం మౌనంగా ఉండాలి అంటాడు. అంటే బైబిల్ బాప్తిసం తీసుకున్న మనం, దేవాలయానికి వస్తున్న మనం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టంతో ఇక్కడికి వస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టంతో వస్తాం. చాలా మంది జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక కొలమానం ఉంటుంది. ఒకరి కష్టం మరొకరికి ఉండదు, మరొకరి కష్టం మరొకరికి ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది. కొంతమందికి ఆర్థికమైనటువంటి భారం సహజంగా లోకంలో మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డ. కొంతమందికి
అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొంతమందికి నా అనారోగ్యం ఎలా ఉంటుంది అనేది కొంతమంది ప్రశ్న ఉంటుంది. కొంతమంది జీవితంలో పిల్లల్ని నేను స్థిరపరుస్తానా లేదా వారి వివాహాలు చేస్తానా, లేదా వారి ఉద్యోగాలు వస్తాయా, లేదా వారి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన మరొకటి ఉంటుంది. కొంతమందికి భార్యాభర్తల మధ్య అసమాధానం కావచ్చు, కొన్ని అనుమానాలు కావచ్చు, కొన్నిసార్లు వారి జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కావచ్చు. ఏం కలుగుతూ ఉంటాయి అంటే కొన్ని బలహీనతలు ఏర్పడడానికి కారణం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఈ టెన్షన్స్ అన్ని ఆలోచించుకుని మన శరీరాన్ని మనం బలహీనపరుచుకుని కొన్నిసార్లు మన కుటుంబ వ్యవస్థని, మన ఆరోగ్యాన్ని కూడా కొన్నిసార్లు ఏం చేసుకుంటాం, మనం పాడు చేసుకుంటాం. ఈ పాడు చేసుకోకుండా ఉండాలని బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నేను నమ్ముకున్న దేవుని వల్ల నీకు సహాయం కలిగింది, నీ దేవుని వల్ల నీకు సహాయం కలిగింది కాబట్టి నువ్వు మౌనం ఉండాలి, కానీ నీ ప్రాణాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు అని చెప్తాడు. దేవుని స్తోత్రం. అంటే మనం ఆలోచించే ఆలోచన వల్ల, మన టెన్షన్స్ వల్ల మన ప్రాణానికి నష్టం కలిగినటువంటి, మన ప్రాణానికి ప్రాణాపాయ స్థితి జరిగేటువంటి సంఘటన ఉంది. కాబట్టి నీ ప్రాణాన్ని నష్టం చేసుకోకుండా ఉండాలంటే నువ్వు దేవుని దగ్గర సైలెంట్గా, లేదా నెమ్మదిగా, లేదా మౌనంగా ఉండి దేవుడు కార్యం చేస్తారన్న ధైర్యంతో వెళ్ళాలి. నీ ప్రాణాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దు అనేటువంటి మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తూ దేవుని బిడ్డలు ఇంకొక మాటను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, దీనిలో రాయబడినటువంటి ఇంకో మాటను మనం గమనించినప్పుడు దీంట్లో ఏమనుందంటే, నిరీక్షణ అంటే మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉంటే దేవుడే కార్యాలు అద్భుతంగా ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన అద్భుతాన్ని బట్టలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మీరు గమనించండి, మోషేతో మాట్లాడుతున్నప్పుడు మీరేమన్నాడు, మీరు మౌనంగా ఉండండి చాలు, మీరు మౌనంగా ఉండండి అంతే, మీరు చేయాల్సిన అవసరం లేదు. మోషే నువ్వు సాగిపో, నువ్వేమవద్దు, ఆగిపోవద్దా అంటే అద్భుతాలు చేసేటువంటి పని ఎవరిది, దేవుడిది. అయితే మనకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని మీద నిరీక్షణ ఉండాలి. దేవుని మీద ఉండాలి, నిరీక్షణ ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకు కలగాల్సినటువంటి అద్భుతాలన్నీ కూడా దేని వల్ల కలుగుతాయి అంటే దేవుని మీద మీకు ఉన్నటువంటి ఫెయిత్ లేదా విశ్వాసం, నిరీక్షణ మీద మాత్రమే కలుగుతాయి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని ఎంతగా నువ్వు నమ్మగలిగితే దేవుడు అంత కార్యాలు నీకు చేస్తాడు అన్నది. అద్భుతాలు ఏంటంటే మీరు ఊరక నిలుచుండి చూడండి అని రాశారు. అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అద్భుతాలు జరిగే ముందు టెన్షన్ పడతా ఉన్నారు. ఏం పడతా ఉన్నారంటే మోషేతో ఏం చెబుతారంటే, మోషే ఐగుప్తుల్లో మాకేం లేవు సమాధులు ఇవ్వా అంటే టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది, కంపల్సరీ వీళ్ళకి తిరిగితే ఏం చేస్తారు, మమ్మల్ని చంపేస్తారు, ఖచ్చితంగా చంపేస్తారు. ఈ చంపేస్తాం అన్నప్పుడు మా పరిస్థితి అయిపోతుంది. లేదు మేము ఒకవేళ సముద్రంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, మేము మునిగిపోతాం, చనిపోతాం. ఈ రెండింటి మధ్య చాలా టెన్షన్ పడతా ఉంటే అక్కడ మోషేతో దేవుడే అక్కడ ఏమంటే, మీరు ఊరకుండండి, మీరు నిలిచి చూడండి అంటే క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం మౌనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు చేయాల్సిన అద్భుతాలు ఆయన చేస్తాడు. నీకు ఉండాల్సింది ఒకటే ఏంటంటే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడు, మన కార్యాలు చేస్తాడు అని బైబిల్ మనకి తెలియాలి. రెండవది అక్కడ ఇంకొక మాట ఏమని రాశారంటే, కీర్తన గ్రంథం 62వ సంకీర్తన 5వ వచనంలో ఆయన వల్లనే మనకు నిరీక్షణ అంటే, ఆయన వల్లే మనకు నిరీక్షణ అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, మన జీవితంలో మన పిల్లలు ఉన్నారనుకోండి, సహజంగా మన పిల్లలు ఉంటే ఎలా ఉంటుందంటే, రేపు పొద్దున మన జీవితంలో మనకు ఏమైనా ప్రాపర్టీ అంటే కాస్త ఆస్తి ఉందనుకోండి, మనకి ఈ ఆస్తి అమ్మితే ఏమైనా వస్తుందిలే, అదొకటే మనకు హోప్ అనుకుంటాం. కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఆ భూమికి రేటు రావచ్చు, రేటు రాకపోవచ్చు. మనం నమ్ముకున్నది ఏంటి, దానివల్ల అది అమ్ముకుంటే వచ్చేదిలే, లేకపోతే మనకు ఇంకొక నిరీక్షణ ఉంటుంది, ఈ మన ఇంట్లో ఈ వస్తువు ఉంది, లేకపోతే ఇది ఉందలే అని ఒక ఆలోచన ఉంటుంది. ఇలాగే రేపు మన పిల్లలు భవిష్యత్తు కూడా మన గురించి ఆలోచించడం, మన పిల్లలు ఏదన్నా దేవుని దేవుడు ఆశీర్వదిస్తే బాగా ఉంటుంది అని అనుకుంటాం. ఇవన్నీ అనుకోవడం తప్పు కాదు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన వలన మాత్రమే మనకి ఏముంటుంది, నిరీక్షణ. అంటే నీవు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వద్దు. మొట్టమొదటిగా ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఆయన వలనే, అంటే దేవుని వలన మాత్రమే నీకేం కలిగింది, నిరీక్షణ కలిగింది. అంటే మనం ఏం కలిగి ఉన్నా, ఏమి కలగబోతున్నా ఎవరి వల్ల కలిగింది, మనకి దేవుని వల్లనే కలిగింది. ఇంకా ఏ మనుషుడి నుంచి కూడా ఏం కలగదు, మనకు సహాయము కలగదు. కాబట్టి మనకు హోప్ అంటే నిరీక్షణ ఉంది అంటే, విశ్వాసం ఉందంటే
దేవుని వలన మాత్రమే అనేటువంటి మాట బైబిల్ ఏం చెబుతుంది, చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఇక్కడ చూడండి, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 27వ సంకీర్తనలో 13వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించాను. కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 13వ వచనం. సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుతును. అంటే దేవుని దగ్గర నుంచి నేను ఏదైనా పొందుదనన్న నమ్మకం నాకు లేకపోతే అసలు నేనేమైపోతాను అంటున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి నేను బ్రతుకున్నా, అసలు ఆయనే లేదంటే నా బ్రతికేంటి, ఆయన అంటే నా బ్రతికేంటి? దేవుడు మీరు ఆలోచిస్తూ ఉంటే కొన్నిసార్లు కొన్ని గ్రంథాల గురించి పరిశీలన చేస్తూ ఉన్నారు లోకంలో. కొన్ని గ్రంథాల గురించి పరిశీలన చేస్తుంటే కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే, ఈ లోకంలో అన్ని గ్రంథాలు ఏమున్నాయి, లోపాలు ఉన్నాయి. ప్రతి గ్రంథంలో కూడా ఏమున్నాయి, లోపాలు. ప్రతి గ్రంథంలో లోపాలు ఉన్నా మనం లోపం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో దేవుడిని మనం గమనించగలిగితే స్పష్టంగా మన యేసుక్రీస్తు వారు తప్పితే ఇంకా ఎక్కడా కూడా ఆ యేసుక్రీస్తు వారు తప్పితే లోపం లేని వారు ఈ లోకంలో ఉన్న ప్రతి వారిలో లోపం ఉంది. దేవుని స్తోత్రం. ఒకవేళ ఇదే కరెక్ట్ కాకపోతే ఈ లోకంలో ఏది కూడా కరెక్ట్ కాదు, అసలు ఇది కరెక్ట్ కాదు, క్రైస్తవం కరెక్ట్ కాదు అని ఆలోచన వస్తే అసలు ఈ భూమి మీద ఏది కూడా కరెక్ట్ కాదు. దేవుని స్తోత్రం. ఒకవేళ కరెక్ట్ అనుకుంటే ఏముంది, ఇది మాత్రమే ఉందని బైబిల్ మనకి సరే అక్కడ ఆయన అంటున్నాడు, ఒకవేళ దేవుని వలన మాత్రమే నేను దయను పొందుదామనుకున్న నమ్మకత ఒకవేళ నాలో లేకపోతే నేనేమవుతును, యెహోవా కొరకు ఏం చేస్తాను, నేను కనిపెట్టుకుని ఉండుము అనే మాట చెప్తున్నాడు. అంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొక మాట చూద్దాం, మేఘ గ్రంథం చూడండి, దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం దేవుని బిడ్డలు 7వ వచనంలో ఇంకో మాట ఉంది, దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. మేఘ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అమ్మ నిదానం కంగారు పడుతుంది. ఆయనను యెహోవా కొరకు చూడండి, ఆయనకున్న పరిస్థితి ఆయనను అంటే ఎలాంటి సందర్భం ఉందో దాని గురించి పక్కన పెడదాం. మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఎలా ఉన్నారో, పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆయన పక్కన పెట్టండి. ఆయన అన్నాడు, అయినను కూడా నేను ఎవరి మీద నిరీక్షణ పెట్టుకున్నాను, అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా, ఎలా అనుకుంటున్నా కూడా నాకున్న నమ్మకత్వం అయినను యెహోవా కొరకు నేను ఏం చేస్తున్నాను, ఎదురు చూస్తాను. ఏది జరిగినా ఎలా ఉన్నా కూడా నాకున్న నమ్మకత్వం ఆయన మీద అన్నాడు. రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేనేం చేస్తున్నాను, కనిపెడతాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని మీద ఎప్పుడైతే నిరీక్షణ పెట్టుకుంటామో ఆయన వలనే మనకేం కలిగిద్ది, రక్షణ కలిగిద్ది. అక్కడ అక్కడ మనం ఏమని ధ్యానం చేసాం, ఆయన వలనే మనకు నిరీక్షణ. ఇక్కడ ఏమంటున్నాడు, ఆ రక్షణకర్తయ్యకు నా దేవుని కొరకు నేను ఆయన వల్లే నాకు నిరీక్షణ. అంటే ఏ దేవుడు వల్ల రక్షణ కలిగిద్దు, ఆయన నేనేం కలిగి ఉన్నాను, నిరీక్షణ కలిగి ఉన్నాను అన్నాడు. అంటే ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన వల్ల అంటే ఎటువంటి ఆధారం మనకు ఇంకో కోణం లేదు, మనకు వచ్చే సహాయము, మనకు వచ్చే అవసరం ఎక్కడి నుంచి కలిగింది అంటే కేవలము దేవుని నుంచి మాత్రమే కలిగింది, ఆయన వలన మాత్రమే కలిగింది. దేవునికి స్తోత్రం. కలిగిందంతా కూడా ఎవరి వల్ల కలిగింది, దేవుని వల్లే కలిగింది. అది మాత్రమే బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు కీర్తనలో 103వ సంకీర్తనలో మొదటి వచ్చిన ఆయన అంటాడు, 103వ సంకీర్తన, నా ప్రాణమా చూడండి, ఆయన వల్ల నీకు కలిగిద్ది అన్నప్పుడు నువ్వేం చేయాలి, దేవుడిని సన్నతించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, యోబు తన జీవితంలో కోల్పోయినప్పుడు ఏమన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. తీసుకుని దేవుడిని ఏం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. అంటే నీకు దేవుని మీద నిరీక్షణ ఉన్నప్పుడు నువ్వు దేవుని ఏం చేయడం ప్రారంభించాలి, స్తుతించడం, లేదా ఆరాధించడం, లేదా ఆయన మహిమపరచడం ప్రారంభించడం. ఆయన అన్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించము, నా అంతరంగమున్న సమస్తమా. అంటే ఎంతగా ఆయన ఏమన్నాడు, నీ ప్రాణం ఎలా ఉండాలి, మౌనం ఉండాలి అన్నాడు. నువ్వు ఇక టెన్షన్ పడకుండా ఉండాలంటే ఇప్పుడు నీ ప్రాణం చేత నువ్వేం చేయాలి, మౌనంగా ఉన్న ప్రాణం చేత ఆయన్ని స్తుతించాలి. ఎందుకని, అయ్యా నువ్వు నా కార్యాలు చేయబోతున్నావు, లేదా నువ్వు చేయగలవు, నువ్వే సమర్థుడు ప్రభువా అని ఆయన మనం ఆరాధించాలనేటువంటి మాట చెబుతున్నాడు. ఆయన పరిశుద్ధ నామాన్ని ఏం చేద్దాం, మనం సన్నతించుము అనేటువంటి మాట చెబుతాం. ఇంకొక మాట ఏం చెబుతున్నాడు, కీర్తన గ్రంథం చదవండి, ఇంకొక మాట ఎవరు తీయండి, 71వ అధ్యాయం దేవుని బిడ్డలారా, 5వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 5వ వచనం.
నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. చూడండి ఎప్పటి నుంచి దేవుని ఆశ్రయిస్తున్నాడట? బాల్యం నుండి కూడా నా ఆశ్రయము నీవే. అంటే ప్రసంగి గ్రంథకర్త మాట చెప్తాడు, బాల్య దినమందే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. బాల్యం నుండి కూడా నా ఆశ్రయం ఎవరు? నీవే. అంటే దేవుడు తప్పితే మన బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కూడా ఇంకెవరు కూడా మనకి ఆప్షన్ లేదు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్లో మాట రాయబడింది, ముదిమి వచ్చు వరకు తల వెంట్రుకలు. అంటే బాల్యం నుండి నువ్వు ఆశ్రయించడం ప్రారంభించినప్పుడు, ఆయనే నా ఆధారం జీవించినప్పుడు, వృద్ధాప్యం వరకు కూడా బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటారు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా మనుషుల్లో, పరిస్థితుల్లో, లోకంలో ఆశ్రయించినట్లయితే దేవుడు కార్యము చేయడు. ఆయన అంటున్నాడు అందుకే ఆయన వలనే నాకు నిరీక్షణ. కొంతమంది చూడండి, నా పిల్లలు చూడలేదు, మనకు అంటాం పెంచుతాం దేవుని బిడ్డ, పిల్లలు చూస్తారా పిల్లలు చూడరా అనే కాన్సెప్ట్ కాదు. లేకపోతే ఇది జరిగింది అది జరిగింది అని ఎప్పుడు కూడా మనం వేరే కాదు. ఏది జరిగినా ఎవరు మనకు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేస్తారు. దేవుని స్తోత్రం. మనకు ఉన్నట్టు నమ్మకం ఏంటంటే వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా కాదు. బైబిల్ చెబుతుంది ఎవరు చేసినా చేయకపోయినా నేను నీకు సహాయము చేస్తాను. ముదిమి వచ్చు వరకు తల వెంట్రుకలు. ఆయన మాట చెప్పాడు, తల్లి మనవచ్చు నిన్ను, తండ్రి మనవచ్చు, పిల్లలు నేను మనవచ్చు ఒకవేళ, కానీ నిన్ను నేను అన్నాడు మనం కూడా ఎవరు మర్చిపోతున్నాం? దేవుడు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను మరవను, ఎడబాయను అనేటువంటి మాట మనకి చెబుతున్నాడు. మూడో మాట దేవుని బిడ్డల దీనిలో చూస్తే ఇక్కడ ఏమన్నాడంటే, భయపడకుండా మనకు ఉన్న పరిస్థితులు బట్టి భయపడకుండా దేవుని పాద సన్నిధిలో మనం ఏం చేయాలట? వెయిట్ చేయాలి, వేచి ఉండాలి. దేవుని స్తోత్రం. నా జీవితంలో మనకేమొచ్చేస్తుంది? కొంతమంది ఒక కళ అన్నారు అనుకో, ఏ కళ అయినా రాత్రి ఏదన్నా ఊహించకూడదు, మన ఇంట్లో ఎవరికి నష్టం జరుగుతుందో, ప్రాణాపాయమో, లేదా నాకేదో ప్రమాదం అవుతుందని కలగన్నాం అనుకోండి, మనకేమొస్తుంది? గుడిదాడ రాగానే ఏమొచ్చింది? భయం వచ్చింది. ఏదన్నా సంఘటన విన్నాం అనుకోండి, మనలో ఏమొచ్చింది? భయం వచ్చింది. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. దేవుని స్తోత్రం. ఆయన హెబ్రీయుల రాసిన బతుకులు అంటాడు, నరమాతుడు మిమ్మల్ని ఏమి చేయగలడు, ఆయన మీ పక్షమున ఉండగా అంటాడు. అంటే ఏ మానవ జీవితంలో ఎప్పుడు కూడా మనం భయపడాలి. భయం వస్తున్నాం కూడా ఎవరి పాదాల దగ్గర రావాలి? దేవుని పాదాలు దగ్గరికి రావాలని బైబిల్ సార్. ఎప్పుడైతే మనలో భయం వచ్చిందో మన బలహీనం అయిపోతాం, దేవుడి నుంచి ఏమైపోతాం? మనం దూరము అయిపోతాం, అవిశ్వాసులు అయిపోతాం అని బైబిల్ మనకి సెలవిస్తుంది. ఏ పరిస్థితుల్లో కూడా మనలో ఏముండకూడదు? భయపడకూడదని ఆ బైబిల్ గ్రంథం ఏం చేస్తుంది? స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే దావీదు జీవితంలో చాలా, అంటే తర్వాత యెహోషువ జీవితంలో మీరు గమనించినప్పుడు కొన్ని యుద్ధ సమాచారం కొన్ని విన్నప్పుడట భయపడి యెహోవా సన్నిధిని ఏం చేయడం ప్రారంభించారు? ప్రార్థన చేయడం ప్రారంభించారు. అంటే కొన్ని సంఘటనలు కలిగినప్పుడు ఏం జరుగుతుంది, ఏమన్నా అయిపోద్దా అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచించకుండా దేవుని దగ్గర మనము పాదాల దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి, పాదాల దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉండాలని బైబిల్ మనకు సెలవిస్తుంది. మీరు చూడండి, దావీదు జీవితంలో ఎన్నోసార్లు దావీదుని ఏం చేశారంటే, దావీదు మీదకి వచ్చి దావీదు కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయారు, దావీదు భార్యను తీసుకెళ్ళిపోయారు, దావీదు ఆస్తిని తీసుకెళ్ళిపోయారు, దావీదు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినప్పుడు దావీదు ఎక్కడ కూడా భయపడ్డాడు. వెంటనే ఎఫోదు వేసుకుని కానీ లేకపోతే కూర్చుని కానీ ప్రార్థన చేసుకుని, అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు, మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు, నేను వెళ్ళమంటావా లేదా అని అడిగి యుద్ధానికి వెళ్ళేవాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ కూడా దావీదు భయపడాలి, ఏ విషయంలో కూడా దావీదు భయపడాలి. క్రైస్తవ జీవితంలో మనం భయపడ్డాం అనుకోండి, మనం మీరు చూడండి క్రైస్తవులుగా దిష్టి తీయమంటారు. ఎప్పుడు తీయమంటారు? పిల్లోడు భయపడ్డాడు, పిల్ల భయపడింది అని చెప్తారు. కొన్నిసార్లు ఏదన్నా ఈ తాయెత్తులు లాంటివి కట్టమంటారు, భయపడ్డారు అన్నటువంటి విషయాలు. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో పెరిగితనం కానీ భయం కానీ మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయము చేస్తాడు. భయపడితే మనం బలహీనం అయిపోతామని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో తీయడానికి ప్రయత్నించేయండి దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథం 43వ సంకీర్తనలో బైబిల్ పడడం వల్ల మనకి ఏం తెలియదు బైబిల్ చెప్తుంది. నా కీర్తన 43:5 వచ్చిన దేవుని బిడ్డలారా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. చూడండి, భయపడడం వల్ల వచ్చే సంఘటన ఏమంటే
నా ప్రాణమా నువ్వేమైపోయావు? కృంగిపోయావు. నువ్వెందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించాను. అంటే నా రక్షణకర్త అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. భయపడాల్సిన అవసరం మనకి లేదు అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తారు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, తీయడానికి ప్రయత్నం చేయండి. 37వ సంకీర్తన 34 వచనం. దేవుని బిడ్డలారా, 37వ సంకీర్తన 34 వచనం ఏం రాయబడిందో చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు. చూడండి, భయపడాల్సిన అవసరం లేదు. భూమిని ఏం చేస్తారు? మీరు స్వతంత్రించుకుంటారు. భక్తిహీనులు నిర్మూలన కాగా నీవు అంటే ఎవరి వల్ల భయం వచ్చింది? నీలో భక్తిహీనుల వల్ల భయం వచ్చింది. ఎవరైనా ఆటంకం కలిగిస్తారా, శోభం చేస్తారా, సమస్య చేస్తారా, వీళ్ళ వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగిద్దా అన్న ఆలోచన మనకు వచ్చింది. అప్పుడు ఏమంటాడు? భక్తిహీనులు నిర్మూలన అవడం కూడా ఎవరు చూస్తారు? నీవే చూస్తావు. నువ్వు భక్తిహీనులు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీవున్న అంటే ముందున్న పరిస్థితులు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. దీనిలో కీర్తన గ్రంథం 62వ సంకీర్తన 5వ వచనం ఆధారంగా ఇంకొక వచనం ఏంటంటే కీర్తన 27:4 వచనం ఏంటంటే ఈ నిరీక్షణ మనలో ఎలా ఉండాలంటే వాక్యములో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. వాక్యంలో మనం నిరీక్షణ కలిగి ఉంటాం. అంటే వాక్యంలో నిరీక్షణ కలిగి ఉంటాం అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు నీతో? దేవుడు ఎలా మాట్లాడతాడు? ఈ దినాన మనం ఎన్నో ఏమండి ఏ పరిస్థితుల్లో ఉన్నా మనలో మనందరం కూడా తొందరపడేటువంటి స్వభావం కలిగిన వారు ఎవరం కూడా నేను పర్ఫెక్ట్ అనే వ్యక్తి ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తి ఏదో టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రతి వ్యక్తికి ఏదో సమస్య ఉంటుంది. లోకంలో మనం గమనించినట్టు ఏ చెట్టుకి ఆ గాలి ఉంటుంది, ఏ చెట్టుకి ఏ గాలి రావాలో ఆ గాలి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉంటుంది. సమస్య లేని వారు ఎవరు? నేను పర్ఫెక్ట్, నేను కరెక్ట్గా ఉన్నాను, నా కుటుంబంలో సమస్యలు లేవు, నాకు అసలు ఏమీ లేవు, నేను చాలా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఉండరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో అంటే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలి. నీకున్న నమ్మకం ఏంటంటే నువ్వు కష్టంలో కానీ, నువ్వు సమస్యలో కానీ, నువ్వు ఇబ్బందులు కానీ, ఇరుకులో కానీ ఉన్నప్పుడు నీవు ఏ స్వభావంతో అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ స్వభావం బట్టి, ఆ పరిస్థితులు బట్టి ఆ వాక్యం ద్వారా దేవుడిని బలపరుస్తాడు. దేవుడి స్తోత్రం. చాలాసార్లు మీ నా జీవితాల్లో నీకున్న అనుభవాలు నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలు లేనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. మనం కష్టం వచ్చి ఏంటి ప్రభా నా పరిస్థితి అని వాక్యం వైపు చూడు, ఖచ్చితంగా ఆ వాక్యం నీతో మాట్లాడు. దేవుడి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నీ వాక్యము నా బాధల్లో నెమ్మది ఇచ్చింది. అంటే నేను చనిపోదాం అనుకున్నాను అనుకుని ఉండొచ్చు, లేకపోతే నేను అసలు దేవుడిని ఎందుకు నమ్ముకున్నాను ఉండొచ్చు, లేదా ఈ బ్రతుకు ఎందుకు నేను బ్రతకాలి, అసలు ఏంటి పరిస్థితి అని ఇన్ని ప్రశ్నలు అలా ఉన్నప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ దేవుని వాక్యం ఏం చేసింది? నన్ను బలం ఇచ్చింది అంటాడు. చూడండి 27వ కీర్తన 14 వచనం చూడండి. దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని యెహోవా కొరకు చూడండి. యెహోవా కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. యెహోవా కొరకు కనిపెట్టడం అంటే నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, నాతో దేవుడు ఆయన అంటాడు యెహోవా కోసం ఎదురు చూచువారు. ఎలా మాట్లాడతాడు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడు. నీకు మనకున్న నిరీక్షణ ఏంటి? నువ్వు కృంగిపోయావు, నువ్వు బాధలో ఉండవు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు వెంటనే దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడు. ఇక్కడ ఏమంటాడంటే 27వ సంకీర్తన 14 ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకోము. ఎవరి కొరకు కనిపెట్టాలి? నువ్వు యెహోవా కొరకు కనిపెట్టాలి. యెహోవా కొరకు కనిపెట్టడం అంటే ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని మనం వినాలి. దేవుని స్తోత్రం. ప్రతి దినము కూడా ఎవరి స్వరాన్ని వినాలి? మనం దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఏంటి? దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం 1-2 వచ్చిన జాగ్రత్త చదవండి అమ్మ. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను
ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చాలు. ఎవరి ద్వారా మనతో మాట్లాడాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడు. కుమారుని ద్వారా ఎలా మాట్లాడాడు దేవుడు? యోహాను రాసిన సువార్త, దేవుని యోహాను రాసినటువంటి సువార్త, దేవుని మొదటి వచ్చి 1 నుంచి 2 వచ్చి ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును. చూడండి, అంటాడు ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటాడు. మళ్ళా అలాగూ మనం మాట్లాడుకుంటూ వచ్చేస్తే ఆ వాక్యము శరీరధారి భూమి మీదకు వచ్చెను అని రాయబడి. అని అంతేకాకుండా ఆ వాక్యం ద్వారా దేవుడి దినాన్ని ఏం చేస్తున్నా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ వాక్యం అయితే దేవుడు నీతో మాట్లాడాడో, మార్తతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మార్త, నువ్వు నమ్మగలిగితే దేవుని అద్భుతాన్ని చూడగలుగుతావు. దేవుని స్తోత్రం. హాగరుతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు? నువ్వు హాగరుతో మాట్లాడినప్పుడు హాగర్ ఏమంది? నువ్వు చూచే దేవుడు అని చెప్పి. దేవుని స్తోత్రం. నువ్వు గనక నా మాట విని అణిగి మణిగి ఉండగలిగితే నేనేం చేస్తాను? నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏ కష్టం ద్వారా నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఆయన వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు వాక్యం రూపంలో నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడాడు కదా, దేవుడు ఏం చేస్తాడు? నాకు సహాయము చేస్తాడు. నేను అనారోగ్యంతో వచ్చా, స్వస్థపరుస్తానన్నాడు. ఆర్థికమైన పరిస్థితితో వచ్చా, దేవుడు వాటిని తీరుస్తానన్నాడు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు లేరనుకున్నాను, నేను నీకు ఉంటానని చెప్పాడు. ఏ పరిస్థితుల్లో దేవుడు నాతో దేవుడు నీతో మాట్లాడాడో దాన్ని బట్టి నువ్వు ధైర్యపరచబడాలని బైబిల్ సెలవుస్తుంది. ఆఖరి మాట ఈ 62 అధ్యాయం 5వ వచనం ప్రకారం కీర్తనలు 135వ వచనం. కీర్తనలు 135వ వచనం. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చాలా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఈ ఈ కుంగిపోయే సమయంలో, అంటే నా ప్రాణమా మౌనంగా నువ్వు ఉండుమా అన్నాడు. ఈ టైంలో మనకేం కావాలి అని అంటే దేవుని ఆలోచన కావాలి, దేవుని మాట కావాలి. దేవుని స్తోత్రం. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన, దేవుని ఆ మాట మీద నిలబడి. చూడండి, ఒక చక్కని మాట రోమిలికి రాసిన పత్రికలో రాయబడి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. అమ్మా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ. ఏమంటే అర్థం అవుతుంది మనకి? ఏ ఆత్మ చేత అంట? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపారు. అంటే ఈ లోకంలో చూడండి, డీజిల్తో నడిపించబడే కార్లు ఉన్నాయి, బ్యాటరీతో నడిపించబడే కార్లు ఉన్నాయి, పెట్రోల్తో నడిపించబడే కార్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కటి నడుస్తుంది, అది మనకు తెలుసు. అలాగే దేవుని చేత నడిపించబడేవారు ఉన్నారు, దురాత్మ చేత నడిపించబడేవారు ఉన్నారు. ఆ దురాత్మ చేత అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున. అంటే నువ్వు కృంగిపోయిన సమయంలో ఎవరు ఆలోచన తీసుకోవాలి? దేవుని. మీరు ఒకసారి కృంగిపోయి ఉన్నాం అనుకోండి, నేనే కృంగిపోయి ఉన్నాను అని అనుకున్నాం. నాకు అప్పులు, అనారోగ్యాలు తయారు. మా ఇంటికి వచ్చి ఎవరో వచ్చారు, ఏమని చెప్తారు? పాస్టర్ గారు అంటే, నేను పాస్టర్ గారు కాదు, విశ్వాసంగా ఇంట్లో. ఏమండి, మీరు ఇంట్లో ఉంటున్నారు, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఏం స్టార్ట్ అయినాయి? సమస్యలు స్టార్ట్ అయినాయి. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఏం ప్రారంభించబడి? అనారోగ్యాలు ప్రారంభించబడి. కాబట్టి ఈ ఇంటిని మార్చుకోవడమో, ఇంటిలోంచి మారడమో మీరు చేయాలని చెప్తారు నాకు. అప్పుడు ఎవరు ఆలోచన తీసుకోవాలి? మనం
దేవుని ఆలోచన తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ మనం చాలా మంది దేవుని ఎరిగిన వారంగా ఉంటే ఎవరు ఆలోచన తీసుకుంటాం? మనం మన ఆలోచనే తీసుకోవడం ప్రారంభిస్తాం, లేదా మనుషుల ఆలోచన. అందుకే అంటాడు ఎందరూ దేవుని ఆత్మచేత నడిపారు. మీరు చూడండి, సమస్య వచ్చింది, కృంగిపోయే టైము, సౌలుకి ఎవరు సహకరించట్లేదు. ఎవరు ఆలోచన తీసుకున్నాడు? సోది చెప్పే ఆవిడ ఆలోచన తీసుకున్నాడు. మీరు ఎప్పుడైనా సమస్య రాగానే సోది చెప్పేవారు, మంత్రాలు వేసేవారు, లేకపోతే మన పరిస్థితులు చూసే వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఎవరు ఆలోచన తీసుకోవాలి? మనం దేవుని. అందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవాలి. అంటే ఎవరి ఆలోచన? అందుకే అంటాడు కీర్తన ఈయన ఎర్మియా గ్రంథకర్త ఏమంటాడు 33:3 నన్ను అడుగుము గ్రహించలేని సంగతులను గోడవాక్యాలను. నీ ఆలోచన కృంగిపోయావు. నీ ఆలోచన కృంగిపోయేటప్పుడు నువ్వు ఆలోచిస్తే ఇంకా కృంగిపోతావు. దేవుని స్తోత్రం. నీ ఆలోచన పక్కన పెట్టి ఎవరు ఆలోచన తీసుకోవాలి? దేవుని ఆలోచన. చూడండి, మీరు గుండె మార్పిడి అంటారు, తెలుసు కదా, కొన్నిసార్లు కిడ్నీలు మార్పిడి అంటారు కదా. మైండ్ కూడా మార్చుకుని ఈ మైండ్ మన తీసి ఆయన మైండ్ పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. నీ మైండ్ పెట్టుకున్నంత వరకు నువ్వు డిస్టర్బెన్స్ అయిపోతావు. నీ మైండ్ పెట్టుకున్నంత వరకు మనం నాశనం అయిపోతావు. నువ్వు మైండ్ పెట్టుకున్నంత వరకు మనం పాడైపోతాకి చాలా అవకాశాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అందుకే మనం థింక్ చేయకూడదు. ఎవరి చేత థింక్ చేయించాలి? దేవత. లేదా దేవుడు మనకు ఆలోచన చెప్తున్నప్పుడు ఆలోచనగా మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ చెప్తున్నాడు 130 సంకీర్తన 5 ఆయన ఏమంటున్నాడు? నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అనే మాట చెప్తాను. అంటే ఏ మాట? దేవుడు ఆలోచన కోసం మనం ప్రభువా ఈ కష్ట సమయంలో నేను ఎలాగో వెళ్ళాలి అని దేవుని ఆలోచన అడగాలి. ప్రభువా నువ్వు ఒక మాట చెప్పని చెప్పాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆలోచన చెప్పు, నువ్వు మాట నాకు చెప్పాలి. దేవుడు ఏ ఆలోచన ఇచ్చాడో కూడా కృంగిపోయాం. మనం సక్సెస్ అవటం ఉద్యోగంలో, ప్రభు నీ ఆలోచన ఏంటి అని అడగాలి. వివాహంలో సక్సెస్ అవటంలో, ప్రభు నీ ఆలోచన ఏంటి అని అడగాలి. అప్పుల విషయంలో ఏంటి ప్రభు నీ ఆలోచన అని అడగాలి. పిల్లలు ఎక్కడ చదివించావు? నీ ఆలోచన ఏంటి? నువ్వు చెప్పు ప్రభు. అసలుకి నేను ఇది చెయ్యాలి అంటే నీ ఆలోచన, నీ ఉద్దేశం ఏమనుకున్నావు నా పక్షాన అని మనం అడగగలిగితే మనం కృంగిపోయిన దాని నుంచి బయటకు వస్తాం. కానీ కృంగిపోయిన దానిలో ఇంకా మనం కృంగిపోం. దేవుని స్తోత్రం. చాలా మంది కృంగిపోయిన దానిలో ఇంకా కృంగిపోవడానికి గల ఆలోచన ఏంటో తెలుసా? దేవుని ఆలోచన తీసుకోవడం. దేవుని ఆలోచన తీసుకోవడం. అందుకే అంటాడు కదా, చూడండి మా మాట మళ్ళీ చదవండి. కీర్తన గ్రంథం 130 సంకీర్తన 5 చదవండి మళ్ళీ. ఆ యెహోవా కొరకు నేను కనిపెడతా ఉన్నాను, ఆయన నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంది. ఆయన మాట మీద, ఏ మాట మీద ఆశ పెట్టుకున్నాను? ఆయన మాట పుట్టిస్తే చాలు. 119 వచ్చిన మరొకరు చదువు. 119 వచ్చింది. నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలుచున్నది. నేను అంటే మాట అంటే దేవుడి మాట అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడి మాట. దేవుని స్తోత్రం. మాట వాక్యం అన్నా దేవుడి మాటే. దేవుడు మాట్లాడినట్టే మాతో. ఏ మాట? నీ వాక్యం. ఇంకో మాట చెప్పాలంటే వాగ్దానం. దేవుడు ఏమవుతున్నా వాగ్దానం మీద నేనేం పెట్టుకున్నాను? ఆశ పెట్టుకున్నాను. అయ్యా ఒక్క మాట. చాలాసార్లు మనం మాట్లాడతాం, నీ మాట చాలయ్య, నీ చూపు చాలయ్య అని చెప్తాం. అంటే దేవుని కృంగిపోయే సమయంలో ఎవరి ఆలోచన తీసుకోవాలి? మనం దేవుని ఆలోచన తీసుకోవాలి. చాలా మంది కృంగిపోయే టైంలో దేవుని ఆలోచన చాలా మంది తీసుకోరు. చాలా మంది తీసుకోవడం వల్ల ఇంకా వాళ్ళు కృంగిపోతూ ఉంటారు. కృంగిపోయినప్పుడు అందుకంటే నీతిమంతుడు కొన్నిసార్లు అంటే 8 సార్లు కడుపుని తిరిగి ఏమవుతాడు? లేస్తాడు. ఎవరు ఆలోచన తీసుకున్నందుకు? దేవుని ఆలోచన. సంసోను పడిపోయాడు, మళ్ళీ ఎవరు ఆలోచన తీసుకున్నాడు? దేవుని ఆలోచన తీసుకున్నాడు. అన్నాడు ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆలోచన తీసుకున్నాడు, ఖచ్చితంగా ఆలోచన తీసుకున్నాడు. ఆలోచన తీసుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు? బయటకు వచ్చాడు. అందుకనే దైవ ఆలోచన మనము తీసుకోవాలి. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి, మౌనంగా ఉండాలి, కృంగిపోకూడదు. కొన్నిసార్లు భర్త మీద కేకలేస్తాం, మనకున్న టెన్షన్స్ బట్టి, భార్య మీద కేకలేస్తాం, పిల్లల మీద కేకలేస్తూ ఉంటాం, ఒకరినొకరు అరుచుకుంటాం. కొన్ని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బట్టి, కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి, చాలా విషయాలు బట్టి, టెన్షన్స్ బట్టి ఒకరినొకరు అరుచుకుంటాం, ఎక్కువ ప్రారంభిస్తాం. దానివల్ల మన శారీరకంగా బలహీనం అవుతాం. బైబిల్ ఏం చెప్తుందంటే నా ప్రాణమా నువ్వు ఎలా ఉండాలి? మౌనం. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ పిల్లలు మారుస్తారా, నీ సమస్యలు తీర్చబడతాయా, ఆర్థిక పరిస్థితులు, నీ భర్త మార్చబడతాడా, నీ కుటుంబం మార్చబడతా, ప్రతిదీ మార్చబడింది. ఎందుకు మార్చబడింది? నువ్వు ఎవరు నమ్ముకున్నావు? దేవుడు నమ్ముకున్నాను అంటాడు. వంగని మోకాళ్ళు
ఉంచుతా. నువ్వు తొందర పెడితే నీ మోకాలు ఆయన ఉంచుతాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆయన వంచాల్సింది నేను ఉంచుతానండి. నువ్వు తొందర పెడితే, నేను తొందర పెడితే మన మోకాలు వంగించబెడితే. ఎందుకు వంగించబెడితే అంటే మౌనంగా ఉండాలి. మనం ఎక్కువగా అరిస్తూ కేకలేస్తూ అల్లరి చేసుకున్నాం. మన పరిస్థితులు ఏమీ మనం మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. మన పరిస్థితులు మార్చుకోవడానికి ఒకటే ఏంటంటే నా ప్రాణాలు దేవుని నమ్మకం ఎలా ఉండాలి? మౌనం పడ, కంగారు పడ. అప్పు ఎంత ఉన్నా, సమస్య ఎంత ఉన్నా, శోధన ఎంత ఉన్నా, ఇబ్బంది ఎంత ఉన్నా, వ్యతిరేకత ఎంత ఉన్నా నువ్వు అరవాల్సిన అవసరం, కంగారు పడాల్సిన అవసరం నీకు లేదన్నాడు. లేదని చెప్తే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఆయన నిరీక్షణ నువ్వు ఉంచు అన్నాడు. నిరీక్షణ అంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని చెప్పాడు. ఆయనే నీ నిరీక్షణ అన్నాడు. ఆయన మాత్రమే నీకు లేదు. మరో హోప్ అనేది మనకు లేదు, మరొక అవకాశం అనేది మనకి లేదు. మూడోది ఏంటంటే భయపడద్దు. ఎవరి పాదాల దగ్గరికి రావాలి? దేవుని పాదాల దగ్గరికి రా. భయపడద్దు. ఏ పరిస్థితి అయినా భయపడద్దు. భయపడ్డామంటే పాదాలు భయపడవచ్చు, తప్పేం కాదు. భయపడితే ఆ భయాన్ని ఎవరి దగ్గర పెట్టాలి? దేవుని దగ్గర. అయ్యా నేను భయపడుతున్నా, తప్పేం కాదు, నేను భయపడుతున్నా, నాకు భయం వేసింది, నేను తప్పేంది. భయపడినప్పుడు ఆయనకే చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకుంటాను? భయపడ్డా, వాస్తవం నాకు భయం వచ్చింది, నీ దగ్గరికి వచ్చా. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకొకటి ఏమన్నాడంటే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఒకవేళ ఈ టైంలో నీ పరిస్థితులు అలా ఉంటే, నీ పరిస్థితులు బట్టి దేవుడు ఈ దినాన్ని కూడా నీతో నాతో మాట్లాడి ఉంటాడు. నువ్వు పొంగిన పరిస్థితులు బట్టి, నువ్వు టెన్షన్ పడుతున్న టెన్షన్ బట్టి, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ కుటుంబంలో ఉన్న ఎన్నో పరిస్థితుల గురించి, నీ అనారోగ్యం గురించి ఈ దినాన్ని కూడా దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడి ఉంటాడు. మాట్లాడినప్పుడు ఇది నాకే, నా ప్రాణానికి కంగారు పడుతుంది, నాకే టెన్షన్ వస్తుంది, నాకే ఆందోళన వస్తుంది, నాకే కన్నీరు వస్తుంది, నేనే టెన్షన్ పడుతున్నా. కాబట్టి దేవుడు నన్నే మౌనం ఉండమని ఇది నాతో మాట్లాడు. నేనే అరుస్తుంది, నేనే కేకలేస్తుంది, నేనే కంగారు పడుతుంది, నేనే తట్టుకోలేదు, నేనే ఏమన్నా చేసుకుంటాను అనుకుంటుంది, నేనే తొందరపడుతుంది, నేనే ఏమన్నా అవుదాం అనుకుంటుంది, నేనే అనేటువంటి ఆలోచనలో మనం రావాలి. ఐదోది ఏంటో తెలుసా? దైవ ఆలోచన తీసుకో. ఈ బయటపడాలంటే వీటి నుంచి దేవుని ఆలోచన, దేవుని మాటలకి కావాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడికి కొద్ది మాటలు మనం దేవుని ఆమె.